ఇక అటు నెల్లూరు జిల్లాలో రహదారులు దారుణంగా ఉన్నాయి. ముతుకూరు నుంచి మామిడిపూడికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా ఉంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే విద్యార్థులు, కార్మికులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్ డెవలప్మెంట్ కు సుమారు 2 కోట్ల అంచనా సిద్ధమైనప్పటికీ నేటికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే టెండర్లు పూర్తి చేసి రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని స్థానిక ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ కాలనీ నుంచి మామిడిపూడికి వెళ్ళేటువంటి రోడ్డు పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డుని మరామతులు చేపట్టాలని చెప్పి అనేక దఫాలుగా అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల అధికారుల కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ నేటికి కూడా ఆ రోడ్డు మరామతులకు నోచుకోవడం లేదు. ఇప్పటికే దాని మీద 2,16,00,000 రూపాయలతో టెండర్లకు పిలిచి అంచనా వేసినప్పటికీ కూడా నేటికి కూడా టెండర్లు పిలిచి ఆ రోడ్డు మరమ్మత్తు చేయనటువంటి పరిస్థితులు ఈ మండలంలో నెలకొని ఉన్నాయి.